పినపాక మండలంలో ఉన్న 23 గ్రామ పంచాయతీలలో తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి పరిష్కార మార్గాలను చూపించే దిశగా ముందుకు వెళ్తున్నామని పినపాక ఎంపీడీఓ రామకృష్ణ, ఎంపీఓ వెంకటేశ్వరరావు తెలియజేశారు. బుధవారం ఆర్డబ్ల్యూఎస్ఏఈ విజయకృష్ణతో కలిసి ఉప్పాక గ్రామ పంచాయతీ పరిధిలో గల ఎర్రగుంట వలస ఆదివాసీ గ్రామంలో ఏర్పాటు చేసిన బోరును, పంపును ప్రారంభించారు. దీర్ఘకాలికంగా వలస ఆదివాసీ గ్రామంలో ఉన్న తాగునీటి సమస్యను తీర్చారు. అనంతరం ఉప్పాక గ్రామ పంచాయతీతో పాటు జానంపేట గ్రామంలో స్థానికులతో కలిసి పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. వేసవి దృష్టిలో ఉంచుకొని ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. సమస్య ఉన్న గ్రామాలలో మండల పరిషత్ అధికారులకు గాని, సెక్రటరీకి గాని నేరుగా తెలియజేయాలని కోరారు. తాగునీటి సౌకర్యం కోసం బోరు బావులు ఏర్పాటు చేయలేని చోట వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తామని తెలియజేశారు. తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీలు అరుణశ్రీ, నాగిని, గిరిజన నాయకులు మడివి రమేష్ తదితరులు పాల్గొన్నారు.